मैं 38 साल से प्रेस में काम कर रहा था। जब भी पहले मैं हर साल घर जाता था तो मेरा दिल ऐसे धड़कता था अपनी बीवी के सामने जाने के लिए, जैसे मैं उसे पहली बार देख रहा हूँ। आज मैं 10 साल बाद घर जा रहा हूँ और मेरा दिल पहले से ज्यादा धड़क रहा है कि अब मैं उसको देखूंगा तो क्या होगा। ఏమంటున్నారు? ప్రెస్ గిస్సు అన్నారు, అర్థమైంది. మిగతాది ఏంటంట? ఆయన తన భార్యని అమితంగా ప్రేమిస్తున్నారు. ఓ 10 సంవత్సరాల తర్వాత చూడబోతున్నారు కదా, అదే ఒక వైబ్రేషన్. ఓ మావయ్య, వైఫ్ మీద అంత ప్రేమ పెట్టుకుని ఇన్నాళ్ళు ఎందుకు వెళ్ళి చూడలేదు? గణేష, ప్రతి మనిషిలోనూ ఒక విషయం ఉంది, స్వార్థం. हर इंसान में धीरे धीरे स्वाद का जहर घुल जाता है। ఆల్రెడీ మనం చాలా కలర్ ఏంతో తిరిగి తిరిగి ఇంకా కలర్ అయిపోయాం. మావయ్య, మీ ఇంటికి ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ये जो तलार है ना, తెల్లారా? అక్కడ ఉన్న ఒక చోటి పేరు. अभी हम लोग जाएंगे वहाँ। पहले वो एक दुकान आएगी, जैनान सोस, वो मेरे दोस्त की, योगेश, बचपन की दोस्त की। उस पर एक गणपति का फोटो लगाया है। उसके बिल्कुल आगे मेरा घर है। अभी 2 घंटे पहुँचते। ఓ, ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ నుంచి 2 గంటలు ట్రావెల్ చేస్తే అక్కడ ఒక కొట్టు ఉంటుందంట. ఆ కొట్టులో వినాయకుడు ఫోటో అంటించుంటుందంట. అది ఈయన ఫ్రెండ్ కొట్టు అంట. దాని పక్కనే తినే ఇల్లు ఉందని చెప్తున్నారు. 2 రోజుల ముందు చెప్పుంటే ఖచ్చితంగా కనిపెట్టే వాళ్ళం కాదు. మావయ్య, మీ వైఫ్ ని చూసాక కొంచెం కంట్రోల్డ్ గా ఉండండి. ముందులా వయసులో లేరు మీరు. చూసావా ముసలోడ్ని?